జై శ్రీరామ్. రామభక్తుల కోరికలు నెరవేరబోతున్నాయి. ఈ సంవత్సరంలోనే అయోధ్యలో ఎంతో ఎదురుచూపులు చూస్తున్న రామ మందిరం పూర్తి అవుతుంది. అవును, అయోధ్య శ్రీరాముడి జన్మస్థానమని మరియు ఆయన హిందూ మతంలో ప్రధాన దేవతలలో ఒకరు. అయోధ్య రామ మందిరం మాత్రమే ఒక దేవాలయం కాదు, ఇది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. సరయూ నది ఒడ్డున రాముడు జన్మించిన పవిత్ర నగరమైన అయోధ్యలో ఈ అద్భుతమైన నిర్మాణం వెలిసింది. ఈ మందిరం ఎన్నో ఏళ్ల పోరాటం, భక్తి విశ్వాసం ఫలితం. చరిత్ర. రామాయణం ప్రకారం రాముడు అయోధ్య రాజు దశరథుడి కుమారుడు. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం చేశాడు. రావణుడిని సంహరించి సీతను కాపాడటానికి వారు లంకకు వెళ్ళారు. 14 సంవత్సరాల వనవాసం తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజు అయ్యాడు. రామ మందిరం నిర్మాణానికి వందల సంవత్సరాలుగా ఎదురుచూపులు ఉన్నప్పటికీ బాబ్రీ మసీదుతో వివాదం కారణంగా సాధ్యం కాలేదు. అయితే 2019లో భారతదేశ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానిలో రామ మందిరం ట్రస్టుకు భూమి కేటాయించబడింది మరియు ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వానికి అధికారం ఇవ్వబడింది. ఆ తరువాత భారత ప్రభుత్వం రామ మందిరం కోసం బడ్జెట్ని కేటాయించింది మరియు సైట్లో నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణం 2020 సంవత్సరంలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. రాజస్థాన్ శైలిలో రాజస్థాన శిల్పకళతో ఈ మందిరం నిర్మించబడబోతుంది. 3 అంతస్తులు, 4 గోపురాలు, పాలరాయితో చేసిన గోడలు, 23 కిలోల బంగారు తలుపులు ఇందులోని ప్రత్యేకతలు. మందిరం పరిసరాలు కూడా అందంగా తీర్చిదిద్దబడుతున్నాయి. ప్రాముఖ్యత. రామ మందిరం కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది భక్తి, ఐక్యత, విశ్వాసం యొక్క చిహ్నం. ఇది భారతీయుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మత విశ్వాసాలకు అతీతంగా ఈ మందిరం శాంతి, సామరస్యం యొక్క సందేశాన్ని ఇస్తుంది. తెలుగు వాసులకు ప్రాముఖ్యత. తెలుగు సమాజంలో రామాయణం ఎంతో ప్రసిద్ధి. తెలుగు సాహిత్యంలో రామాయణ కథ అనేక రూపాల్లో వచ్చింది. తెలుగు వాసులు రామ మందిరం నిర్మాణాన్ని ఎంతో ఆనందంతో స్వాగతించారు. ఈ మందిరం తెలుగు వాసుల సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తుంది. రామ మందిరం నిర్మాణం పూర్తి అయిన తరువాత ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన పవిత్ర దేవాలయాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇది భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మాకు అందిన సమాచారం ప్రకారం రామ మందిరం నిర్మాణం దాదాపు పూర్తి అయింది మరియు పూర్తి కావడానికి మరో 2 నుంచి 4 నెలలు పట్టవచ్చు. అంతేకాకుండా మీరు తెలుసుకోవాలి, 2024లో అయోధ్య రామ మందిరం ప్రారంభ తేదీ ప్రకటించబడింది. దాని ప్రకారం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇతర ప్రతినిధుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ పవిత్రమైన దేవాలయం యొక్క ప్రారంభోత్సవం ఖచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించబడలేదు, కానీ ఇది 2024 జనవరి మరియు మార్చి మధ్య జరుగుతుందని చాలామంది నమ్ముతున్నారు. ప్రారంభ తేదీ ప్రకటించబడిన తరువాత 2024 అయోధ్య రామ మందిరం దర్శన్ బుకింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు ట్రస్ట్ నుండి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాలి. రామ మందిరం ప్రారంభోత్సవం హిందువులకు ఒక గొప్ప క్షణం మాత్రమే కాదు, భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి కూడా. ఈ పవిత్రమైన దేవాలయం శాంతి, సామరస్యం యొక్క చిహ్నంగా నిలుస్తుంది మరియు భారతదేశ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.